బండి రూపంలో శకటం. దాంట్లో శ్రీకృష్ణుడు పూతనను సంహరించిన వృత్తాంతం భక్తి శ్రద్ధలతో విని అతి బాల్యలీలా శ్రవణంలో నియుక్తులకు వాడు ఆది పురుషుడు గోవిందుని పట్ల ముఖ్యంగా అనురక్తిని ఏమంటారు తెలుగు పదం అనురక్తి, గాఢమైన ఆసక్తి, ప్రేమ, గోవిందుని పట్ల ప్రేమ పెంచుకుంటారు. ఎవరైతే పూజ సంహార వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలు వింటారో బాల్యలీలా శ్రవణంలో మనకి ఆది పురుషుడు గోవిందం, ఆది పురుషుడైన గోవిందుని పట్ల ప్రేమ పెరుగుతుంది. దీని ఏమంటారు? ఒక కథ చెప్పిన తర్వాత చివరిలో ఇది వింటే మీకు ఈ ఫలితం వస్తుందని దీని ఒక పేరు. ఒక కథ ఫలశ్రుతి అంటారు. ఇది వినడం వల్ల నీకు లాభం ఇది వస్తుంది అని అయిపోయిన తర్వాత ముగింపు ఇచ్చేటప్పుడు సాధారణంగా చెప్తారు. ఇది ఎవరికి చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు మొదటి లీల కృష్ణుడు జన్మించాడు, పూతన సంహారం జరిగింది. మొదటిది అదే కదా. ఇక్కడ మొదటి ఒకనే పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. ఇది ఎవరైతే వింటారో వాళ్ళకి ఫలశ్రుతి విన్నందుకు ఈ ఫలాన్ని లాభం ఉంటుంది. చెప్తేనే పరీక్షిత్ మహారాజు మనసులో అనిపించిందంటే ఇంకా ఇది మళ్ళీ వేరే వీళ్ళు చెప్తారేమో, ఈ గోవిందుడు నేను ఆపేస్తానేమో అనేది అనిపించి లేదు నాకు అదే కావాలి అని చెప్పడం కోసం తర్వాత పరీక్షిత్ మహారాజు ముగింపు పలికారంటే అర్థమైంది. ఇక అయిపోయింది, ఆగిపోతుంది అని వేరే లేదా చెప్తారేమో లేదా అనేసి ఒకటి కలిగింది. ఇది వినాలి అనేసి కోరిక, బాగా ఉత్సాహం, పరమోత్సాహం. రోజు పెడుతున్నారు కదా ఒక ఫిక్స్డ్ తగ్గిపోయింది. రోజు పెట్టేంత పెట్టారు తక్కువ ఉంది. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. సరే మీరు చూడండి, ఇది శకటాసుర దీని తర్వాత అధ్యాయం. ఈ అధ్యాయం పేరు తృణవర్త సంహారం. దీంట్లోనే రెండు వస్తాయి, శకటాసుర సంహారం, తృణవర్త రెండు కలిసి వస్తాయి. మొదటి శ్లోకంలో శ్రీరాజోవాచ ఏన ఏన అవతారిణ భగవాన్ హరిశ్వర కృష్ణ కరోతి కర్ణం కథరమ్యాని మనోజ్ఞాని చ నా ప్రభో యశ్చిన్వతోపైత్యరథీ కృష్ణ సత్వం చ సుజ్యచరేణ పుంసః భక్తిర్హరౌ తత్పురుషే చ అసఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్. పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు, దేవా సుఖదేవ గోస్వామి, భగవంతుని అవతార లీలలు నిజముగా చెవులకి మనస్సుకు ప్రీతికరములై ఉండును. ప్రీతికరం అంటే చాలా ఇష్టం, ఆనందం ఉంటే ఇష్టం, ఆనందం లేకపోతే ఇష్టం ఉంది. ఆ లీలలను శ్రవణం చేసినంత మాత్రమున ఏమొస్తుంది? ఆ లీలను వింటే చేసినంత మాత్రమున మనస్సులోని అభద్రములన్నీ, అభద్రములు అంటే
ఇది నాది అది నీది. ఏవైతే మనకు కలుషాలు కనిపిస్తున్నాయో అవన్నీ అటువంటి విషయాలను మనసులో తొలగిపోతాయి. అభద్రములను మేము శీఘ్రమే నశించగలవు. వెంటనే ఎవరైతే శ్రద్ధగా వింటారో భగవంతుడి యొక్క లీలలు, ఇక్కడ ఏం చెప్పారు, రకరకాల భగవద్ అవతార లీలలు, చాలా లీలలు. ఎన్ని అవతారాలు ఉన్నాయి? అవతారాలు ఎన్ని ఉన్నాయి? సంఖ్య 6 రకాల అవతారం. ఆ సంఖ్య సంఖ్య అయితే ఎన్ని అవతారాలు ఉన్నాయి? దశవిధ అవతారాలు అంటారు. దశనే ఉండేది భాగవతంలో. మామూలుగా మెయిన్ సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి. కానీ ప్రముఖంగా కొన్నింటి గురించి మనం చెప్తారు. దానికి 10 అవతారాలు అని చెప్తారు. ఆ, కానీ భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నాయి. ఒక్కొక్క అవతారంలో కూడా ఎన్ని లీలలు ఉన్నాయి? అనేకమైన లేదు. అసంఖ్యాకమైన లీలలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడి అవతారాలు అన్నిటి లీలలు కూడా మనసుకు చెవులకి చాలా ఆనందకరంగా ఉంటాయి. శీఘ్రమే మనసులో ఉన్నటువంటి అశుభ్రాన్ని చేస్తాయి. అయితే ఇక్కడ ఏమంటారు, సాధారణంగా భగవంతుడి లీలలు ఎవరికి రుచించవు, వినడానికి ఇష్టపడరు. భగవంతుడి లీలలు సాధారణంగా ఇష్టపడరు. ఎవరు చెప్తున్నారు ఇది? సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజు. అయితే కానీ శ్రీకృష్ణుని పంచలీలలు ఎంత ఆకర్షణీయములు అనగా సహజముగానే అది మనస్సునకు కర్ణములకు ప్రసన్నతను కూర్చుంది. అంటే ఆయన ఇష్టం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ లీలలు అన్ని లీలలు కూడా మనస్సుకు చెవులకి ఆనందాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ఇష్టపడరు వినడానికి. అయితే బాల్యలీలలు అందరూ ఇష్టపడతారు. చాలా త్వరగా మనసు బాల్యలీలలో నిమగ్నం అవుతుంది. కృష్ణుడి బాల్యలీలలో ఇతర అవతార లీలల కంటే కూడా. అంటే ఏంటి, ఇప్పుడు రుచి చూశారు కదా, ఏది రుచి చూశారు? పూతన సంహార లీల. ముందు ఇప్పుడు ఏది 10 స్కందం 9 స్కందాల్లో వివిధ అవతార లీలలు ఉన్నాయి, విన్నారు. కానీ దీంట్లో అంత ఆసక్తి దాంట్లో మీద లేదు అని. విన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నది. సహజ సాధారణంగా భగవంతుడి లీలలు ఎవరికి రుచించవు. అయితే శ్రీకృష్ణుడి బాల్య లీలలు చాలా ఆకర్షణీయము. సహజంగానే అవి మనస్సుకు చెవులకు ప్రసన్నతను కూర్చును. ఆ విధంగా సంసార మూలములు ఇక్కడేమి, భగవంతుడి అవతారాలన్నీ కూడా ఆధ్యాత్మికమే, పరమసత్యం విష్ణుతత్వం అంతా ఒకటి అయినప్పటికీ దాంట్లో ఒక్కొక్క భగవంతుడు హనుమంతుడికి శ్రీరాముడి పట్ల ఎక్కువ ఆసక్తి అవుతుంది, అర్జునుడికి కృష్ణుడి పట్ల ఆసక్తి. అదేవిధంగా భగవంతుడి లీలలు అన్నీ మనుషులు శుభ్రం చేస్తాయి, అన్ని శక్తివంతములు అయినప్పటికీ ఏ విధంగా అయితే భక్తులు వాళ్ళ అభిష్టం మేరకు ఒకనొక రూపానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు, అదేవిధంగా లీలలు వినడంలో కూడా మక్కువ చూపిస్తారు. ఆ లీల ఒక ప్రత్యేకమైనటువంటి లీలలు వినడంలో చాలా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏం చూపిస్తున్నారు, బాల్యలీలలు వినడానికి లీలలు ఆసక్తి ఇచ్చారు. అదైతే చాలా త్వరగా ఫలితం ఉంటుంది. ఇంకా వింటారు, బాగా వింటారు. ఇక్కడ చూడండి, మన ఇంట్లో ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. అన్ని ఆహార పదార్థాలు మన కోసమే ఉన్నప్పటికీ, అన్ని ఆహార పదార్థాలు శక్తినిచ్చేవి అయినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే ఇష్టం, కొన్ని చాలా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా భగవంతుడి లీలలు చాలా ఉన్నాయి, భగవంతుడి అవతారాలు చాలా ఉన్నాయి, భగవంతుడి లీలలు కూడా సంఖ్యాకంగా ఉన్నాయి. వాటిల్లో ఈ భగవంతుడి యొక్క లీలలు, బాల్య లీలల గురించి నాకు ఆసక్తి కలుగుతుంది అని పరోక్షంగా చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నారు, నాకు ఆసక్తిగా ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి, సాధారణంగా ఏదైనా వడ్డించేటప్పుడు భలే ఉంది, ఇదేంటి అర్థం ఏంటి, ఇంకా కొంచెం వేయమని, ఇంకా కొంచెం వేయండి అర్థం, చాలా బాగుంది ఇది. ఇక్కడ ముందు అధ్యాయం చివరిలో ఫలశ్రుతి చెప్పేశారు. అంటే ఇది అయిపోతుందేమో,
లేదు సుఖదేవ గోస్వామి లేదు చాలా బాగుంటుంది దీనిలో. అంటే ఇంకా కావాలి కొనసాగించండి. వింటే ఏమొస్తుంది? మనస్సునకు కర్ణములకు ప్రసన్నతను కూర్చొను. ఆ విధంగా సంసార మూలముకు గ్రామ్య విషయముల పట్ల శ్రవణాసక్తి నశించి, సంసార మూలముకు గ్రామ్య విషయం. సంసారం అంటే ఏంటి? కుటుంబ సభ్యుల పట్ల, దేహాల శరీరాల పట్ల ఆసక్తి, పిల్లల పట్ల ఆసక్తి, ఇంటి పట్ల ఆసక్తి, ఇది సంసారం. ఈ సంసారం మూలం ఏంటి? గ్రామ్య విషయం అంటే కృష్ణ సంబంధం లేని విషయాలు. నేను ఎక్కడ కూర్చోను, ఎక్కడ కూర్చోనండి, ఎక్కడ నేను కూర్చోనండి. నేను ఎక్కడ కూర్చోను? ఇద్దరు అన్నే నేను ఎక్కడ కూర్చోను? నేను నిన్ననే చెప్పిన అంతే అంతే అటుంటుంది. మీరు రోజు డిస్టర్బ్ చేస్తున్నాను. చెప్తానే ఉన్నా నేను, రోజు ఏదో ఒక రోజు మీరు డిస్టర్బ్ అవుతారని నాకు తెలుసు. డిస్టర్బ్ అయ్యేది కాదు, కూర్చుంటాను లేదా బయటికి వెళ్ళి ఆడుకోవడం పోండి. ఆడుకోపోండి, ఇంకా ఏంటి వద్దు పోండి. మంచిది కాదు. వెనక వెళ్ళే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. రోజు చెప్తానే ఉన్నా నేను. పోండి పో, క్లాస్ వద్దే ముద్దు పోండి. లేండి, నవ్వుతావు, నవ్వచ్చు అందే. చూడండి, భగవంతుడు లీలలు వింటే ఏమొస్తుంది? మనస్సుకు కర్ణంలో ప్రసన్నత. సంసార మూలం, సంసారానికి కారణమైనటువంటి గ్రామ్య విషయాలు. గ్రామ్య విషయాలు అంటే ఏంటిది? కృష్ణునికి సంబంధం కానీ ఆహార, నిద్ర, భయం, ఇష్టం, తిండి, కామం, నిద్ర, వీటి గురించిన విషయాల పట్ల ఆసక్తి నశిస్తుంది. అవి వినాలనే ఆసక్తి నశిస్తుంది. ఆ విధంగా భగవద్ భక్తిని, భగవద్ అనురక్తిని, కృష్ణ భక్తిని కలుగుతుంది. భగవంతుడి పట్ల భగవంతుడి సేవ చేయాలనేటువంటి ఒకటి కలుగుతుంది. ఏది ఏం చేస్తే కలుగుతుంది? ఏం చేస్తే కలుగుతుంది? భగవంతుడి సేవ చేయాలని భగవంతుడు లీలలు ఎవరైతే వింటారో వాళ్ళకు ఈ ఆసక్తి కలుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కృష్ణ భక్తిని కలుగజేసే భక్తులతో స్నేహము క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. లీలలు వింటే స్నేహం పెరుగుతుంది. స్నేహం సంబంధం. యుక్తమైన తలచినచో ఆ భగవంతుడి లీలలను వర్ణించండి. ఒకవేళ మీరు పర్వాలేదు, నేను దానికి అర్హుణ్ణి అని మీకు అనిపిస్తే, ఎవరు చెప్తున్నారా? పరీక్షిత్ మహారాజ్. నేను అర్హుణ్ణి అని మీకు అనిపిస్తే ఇంకా చెప్పండి. ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే, కొన్ని అంతరంగ లీలలు ఉంటాయి చూడాలి, రాసలీల ఇలాంటివి. నాకు అర్హత లేదేమో అటువంటి వినడానికి. అది మీకు తెలుస్తుంది నాకు అర్హత ఉందా లేదా అనేది. మీకు అనిపిస్తే, నాకు అర్హత నేను అనిపిస్తే దయచేసి వివరించండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజు తనకున్న అనుభవం చెప్తున్నారు. వింటే భగవంతుడి లీలలు వింటే వినోద విషయాల పట్ల ఆసక్తి ఆయన తగ్గిపోయిందా లేదా? అన్ని వదులుకోవాలి. చివరి శరీరం పట్ల కూడా ఆసక్తి లేదా? ఇక్కడ ఏం కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇక్కడ 5 విషయాలు చెప్తున్నారు. లీలలు వింటే, భగవంతుడి లీలలు వింటే 5 విషయాలు, 5 ఫలితాలు వస్తాయి. అయిష్టత, భగవంతుడి లీలల పట్ల ఇష్టం. ఏంటంటే అనుకోవాలి, ఇష్టమే కనపరచారు, ఉండదు, ఇష్టం ఉండదు. అది పోతుందంట.
మొదటి రెండోది వితృష్ణ. తృష్ణ అంటే దప్పిక. దాహం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. వితృష్ణ అంటే ఇంకా గాఢంగా కోరుకోవడం అన్నమాట. నాకు కావాలి కావాలి. అందు వేసవి కాలంలో చాలా దాహంగా ఉంటుంది. నీళ్ళు కావాలి కావాలి కావాలి. వితృష్ణ, తృష్ణ, వితృష్ణ, విశేషమైన తృష్ణ, దాహం. ఈ తృష్ణ కృష్ణ భక్తి మరియు కృష్ణ భక్తిని అభిరుచి లేకుండా చేసే మనస్సులో ఇక్కడ తృష్ణకు అపోజిట్. తృష్ణ అంటే దాహం, వితృష్ణ అంటే దాహం తృష్ణ లేకుండా లేకుండా. ఏది కృష్ణ లీలలు వినాలి అనేటువంటి ఆసక్తి కలగకుండా చేసే అంశాలను వితృష్ణ అంటారు. తృష్ణ అంటే దాహం పెంచేది, వితృష్ణ అంటే దాహం లేకుండా ఉంటే నాకు అని అనిపించేది. అది పోతుందంట. మొదటిది ఏంటి, అయిష్టత పోతుంది. ఏమి టెంపో అనేది అది పోతుంది, వినడం మొదలు పెడుతుంది. రెండవది ఇంకా కావాలి ఇంకా కావాలి అనేది కలుగుతుంది. మూడవది నీ హృదయం శుద్ధమవుతుంది. నాలుగవది భగవద్భక్తి వెలువడుతుంది, ఇతని సేవ చేయాలని కలుగుతుంది. ఐదవది భక్తులతో కలిసి స్నేహం చేయాలనేటువంటిది నీకు కలుగుతుంది. 5 అంశాలు చెప్పాడు ఇక్కడ. ఏమేమి? మొదటిది అయిష్టత కలిగిపోతుంది. ఏమి తప్పు అనేది అది అయిష్టత, అది కలిగిపోతుంది. రెండోది శుద్ధిగా వినాలి అనిపిస్తుంది. దాహం, ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటిది కలుగుతుంది. మూడవది హృదయం శుద్ధమవుతుంది. హృదయం శుద్ధమవుతుంది అనే దానికి గుర్తు ఇవే. ఏంటివి? ఇంకా వినాలి. అయిష్టత ఇంకా వినాలనుకోవడం, వినాలి, ఇంకా కావాలి, ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అయిష్టత నుంచి దూరం అవ్వడం. అయిష్టత నుంచి దూరం. ఇవన్నీ ఒకేసారి కలుగుతాయి, ఒకదాని తర్వాత ఒకటి కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ విడివిడిగా వచ్చేది కాదు. ఇది కాదు. సేవ చేయాలని కోరిక కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా సేవ చేసే భక్తులతో నీకు స్నేహం చేయాలనేటువంటి అభిరుచి కూడా కలుగుతుంది. ఈ 5 రకాల ఫలితాలు కలుగుతాయి. శ్రీల ప్రభుపాద వారి భాష్యంలో ఇదే త్రివిధ తాపములు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి త్రివిధ తాపములు తప్పవు. త్రివిధ తాపం అనేది జన్మ మృత్యు తాపం. త్రివిధ తాపం 3 రకాల తప్పులు. 3 రకాల క్లేశాలు తప్పవు. కానీ వాటి ప్రభావం నుంచి బయటపడతారు ఎవరు? భక్తులు. కృష్ణ లీల శ్రీమతాం సుఖపరకృష్ణ. అటువంటి అవకాశం ఇచ్చేదాని కోసం శ్రీమద్ భాగవతం ఉంది. ఏది తాపత్రయాల నుంచి బయటపడుతుంది. కృష్ణ లీలలు వింటూ ఉంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు విషయమే చూడండి. నలుగురుగా బాగా ఉండాలి, ఆయనకి పంచి ఉంది, అత్యంత ప్రమాదం, మరణం దగ్గరికి వచ్చింది. 10వ స్కందం అంటే ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చింది? మరణం 2 లేదా 3 రోజుల్లో మరణం దగ్గరికి వస్తుంది. భాగవతం అయిపో వస్తుంది. ఆయన ఏం చెప్తున్నారు? కృష్ణలీలలు వినాలన్నది నాకు. శ్రీకృష్ణుడు పలు అవతారంలో భాష్యంలో కొన్ని విషయాలు. శ్రీకృష్ణుడు పలు అవతారంలో దాల్చి ఉన్నాడు. అవన్నీను ధర్మ అద్భుతములు జిజ్ఞాసకములై ఉన్నది. అద్భుతము మరియు జిజ్ఞాస అంటే అయి ఉన్నాయి. మత్స్య కూర్మ వరాహాది అవతారములు శ్రీకృష్ణుని అంతటి ఆకర్షణీయములు కావు. మత్స్య కూర్మ వరాహ ఇటువంటి అవతారాలు కూడా అద్భుతములే. కానీ కృష్ణ లీలలో ఉన్నటువంటి అత్యంత ఆకర్షణ కృష్ణలీలతో పోల్చుకుంటే తక్కువే. శ్రీకృష్ణుని ఎంతటి ఆకర్షణీయములు కావు. కానీ ముఖ్య విషయం ఏమనగా కృష్ణుని గురించి వినడం జనులకు అభిరుచి లేదు. అదే వారి దుఃఖమునకు మూల కారణం. అరే మత్స్యవర కుర్మాది అవతారముల గురించి వినడానికి ఇష్టం లేదు. చివరికి కృష్ణుడి గురించి వినడానికి కృష్ణావతారం చాలా రమ్యమైనటువంటి లీలలు. పరీక్షిత్ మహారాజు అదే గుర్తు చేసుకుంటున్నారు.
చెవులకి మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కృష్ణ లీలలు. చాలా శీఘ్రంగా అటువంటి వినడానికి కూడా ఆసక్తి లేదు జనులకు. దానివల్ల ఏమైంది, వాళ్ళకి దుఃఖానికి కారణం. అంటే దీని అర్థం ఏమి, ఎవరైతే భగవంతుడి లీలలు మరి ముఖ్యంగా కృష్ణ లీలలు వింటారో చాలా త్వరగా వాళ్ళ ఆసక్తి పెంపొందుతుంది. ఎంత త్వరగా ఆసక్తి పెంపొందుతుందో అంత త్వరగా దుఃఖాల నుంచి బయటపడతారు కృష్ణ లీలలు వింటే. కానీ యశోదను ఇతర బ్రజవాసులను ఆశ్చర్యమున ముంచెత్తిన శ్రీకృష్ణుని పరమాత్మతమకు బాల్యలీలలు విశేషముగా ఆకర్షణీయములని, చాలా స్పెషల్ బాల్యలీలలని పరీక్షిత్ మహారాజు ప్రత్యేకంగా తెలిపారు. పూతన వధ, తృణావర్త సంహారం, శకటాసుర వధ మొదలగునవి ఒక్కొక్కటిగా యశోదను బ్రజవాసులను పరమ ఆశ్చర్యానికి గురి చేశాయి. పాడినది ఇది దృక్ స్వలీనాపి ఆనందం ఉంది. లీలా ముఖ్యంగా ఈ బాల్యలీలలు దామోదరాశ్రమం అంతా అదే. గోపాల్ గొప్ప అనిస్తుంది కదా, ఇదంతే వపుర్నాథ గోపాల. ఈ గోపాల రూపం, ఈ రూపం వచ్చే చాలా బాల్యలీల. వేరే లీలలు ఎక్కడ కూడా బాల్య లీలలు చూస్తాను. ఆదవ శ్రద్ధ తథా సాధసంగా అనేది కృష్ణ భక్తిని జాగ్రత్త మలుచుకునే పద్ధతి. కృష్ణ లీలలను భక్తుల ద్వారా చక్కగా వినవచ్చును. కృష్ణుని గురించి వైష్ణవుల ద్వారా విని కొద్దిగా కృష్ణ భక్తిని పెంచుకున్నచో మనుషుడు కృష్ణ భక్తి యందు అభిరుచి కలిగినట్టు భక్తుల పట్ల అనురక్తుడగును. అంటే శ్రద్ధగా వింటున్న భక్తుడికి ఖచ్చితంగా ఇతర భక్తులతో సంబంధం పెరుగుతుంది. నేను చూడండి జరిగినట్లు శ్రద్ధగా వింటూ ఉంటే భక్తులను వృద్ధి చెందుతున్నావు అనేదాన్ని గుర్తు. అలాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ పట్ల గాఢమైన ఆసక్తి జరుగుతుంది. నీకు అనురక్తి, అనురక్తి అంటే ఆసక్తి, అనురక్తి. ఇంకా మనం లేకుండా నువ్వు ఉండలేవని వింటుంది. కనుక మత్స్య కూర్మ వరాహాది అవతార లీలల కన్నను మరింత ఆకర్షణీయములైనది శ్రీకృష్ణుని బాల్యలీలలు. వాటిని ఎన్నుకోరుతున్నారు పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ ఇదే ఇది వెంటే మంచిది, త్వరగా మిగతా అవతార లీలల కంటే కూడా ఆకర్షణీయములు ఇవి. సుఖదేవ్ గోస్వామి ముఖత మరింత శ్రవణం చేయబోయిన వాడే అతడు శ్రీకృష్ణుని బాల్యలీలను వర్ణించమని అర్థించాను. అట్టి లీలలు శ్రవణ సరళములు. శ్రవణ సరళం అంటే చాలా వినేదానికి సరళంగా ఉంటాయండి, తేలిగ్గా అర్థమవుతాయి. ఈ వేటితో పోల్చుకుంటే మత్స్య పూర్వ వారాహ అవతారంతో పోల్చుకుంటే కృష్ణుడు బాల్యలీలలు చాలా తేలికగా అర్థమవుతాయి. ఆసక్తి జనకములు. ఇంకా ఏం జరిగిందా అనేటువంటి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనుష్య బాలుడిగా వచ్చాడు మనకు. చూడండి, మనకి సంబంధము కానీ ప్రేమ కానీ ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడం, ఇంకొక మనిషితో స్నేహం పెంచుకోవడం ఇది చాలా తేలిక. ఫోన్లో మాట్లాడతారు, ఒకరి ఉత్తరం రాస్తారు, ఫోన్లో మాట్లాడతారు, ఇంకొక వ్యక్తితో మాట్లాడతారు. కొంతమంది జంతువులు కూడా ప్రేమిస్తారు, కానీ మనిషితో ఉన్నంత గాఢమైన సంబంధం జంతువులు ఉండగలుగుతున్నారు. ఒక నరసింహస్వామితో నువ్వు స్నేహం చేయగలవా? కష్టమవుతుంది, భక్తుడు చేస్తాడు కదా స్నేహం కృష్ణుడితో చేసినట్టు. కృష్ణుడితో చేసేట్టు చేయలేదు. అదే కదా, కృష్ణుడితో స్నేహం సులభం. ఎక్కి దుంకడం ఇవన్నీ చేయలేదు కదా.
నరసింహస్వామి సగం సింహం సగం మనిషి. రూపంలో వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఒక మిత్రత్వం ఆహా. ఇటువంటివి సాధ్యమవుతాయి కాదు, కానీ కృష్ణుడికి అది చాలా సులభం. కృష్ణ లీలలో ఈయన శ్రీరామచంద్రుడి దగ్గర కూడా క్షత్రియుడిగా ఉన్నాడు. కష్టమే. క్షత్రుడి దగ్గరికి అందరూ వెళ్ళలేరు, చాలా తక్కువ మంది వెళ్తారు. అది కూడా మానసిక రూపంలో వచ్చినప్పుడు ఈ భగవంతుడు. కానీ కృష్ణుడిది విశేషం. పల్లెటూరు పిల్లాడు అన్నమాట. విశేషం. It is like cowboy. Cowboy. కౌబాయ్. Cowboy. ఆవులు మేపేది. పల్లెటూరు పిల్లలు స్నేహితులు, స్నేహ సంబంధం కావచ్చు, తల్లిదండ్రుల సంబంధం కావచ్చు, ఇవన్నీ చాలా తేలిక. అది కూడా పరీక్షలు మహారాజు గుర్తు చేస్తుంది. చాలా ఆసక్తిగా ఉంటుంది Easy. వినడానికి. ఇంకా సరళం. వినడం సులభం. మిగతా అవతారాల్లో నరసింహస్వామి ఇలా వచ్చాడు, వరాహ, మత్స్య, వాటిలో కూడా భగవంతుడితో సాంగత్యం చేసే అవకాశం చాలా చాలా తక్కువ. కృష్ణుడితో సాంగత్యం చేసే అవకాశం చాలా చాలా ఎక్కువ, దగ్గరగా ఉండే అవకాశం. తర్వాత ఈ భూతలమును అవతరించి మనుష్య భాగుని అనుకరించిన వాడును, మనుష్య బాలుని అనుకరించాడు. పూతన సంహారము మొదలగు అద్భుత కార్యములు చేసిన వాడును శ్రీకృష్ణుని ఇతరములైన లీలలను దయచేసి వర్ణించండి. నటవర వప్పు, నటవర వప్పు. వప్పు అంటే శరీరం, నటవర అంటే వంపులు శరీరం. వంపు అంటే శరీరం, నటవర అంటే 3 రకాలుగా ఉంటుంది. జగన్మాటక సూత్రధారి అంటారు. నటవర వప్పు నటన మనుష్య భావనలాగా నటిస్తుంది. అగ్రగణ్యుడని. వర అంటే అగ్రగణ్యుడు. నటవర అంటే రావచ్చు, నాట్యంలో అగ్రగణ్యుడు. నాట్యంలో అగ్రగణ్యుడు. నటవర వప్పు, వపు లీలా మహర్షి. లీలలు చేయడంలో అగ్రగణ్యుడు. ఇక్కడ చూడండి కొంచెం. మనుష్య బాలుని అనుకరించిన వాడు అంటే మనుష్య బాలుడు కాదు, అనుకరణ చేస్తాడు. మనుష్య బాలుని అనుకరించిన వాడు, పూత సంహారాది అద్భుత కార్యములను అందించిన వాడు నాకు శ్రీకృష్ణుని తరువులైన లీలలు వర్ణించినది. అంటే వేరే అన్ని లీలలు చాలా ఉన్నాయి, అవి కూడా అద్భుతమే, కానీ ఇది వర్ణించండి నాకు, ఇది వినాలన్నది. ఇప్పుడు ప్రసాదం చాలా రకాలు చేసి పెడతారు, 10 రకాల ప్రసాదం. నాకు ఫలాంది కావాలి, అన్ని ప్రసాదమే, అన్ని అద్భుతమే, కానీ నాకు స్వీట్ రైస్ కావాలి. నాకు ఇది కావాలి, అది కావాలి, అన్ని ప్రసాదమే. స్వీట్ అంటేనే మనుష్య పాత్రని నటించుతూ శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఇతరమైన బాల్యలీలను వర్ణించమని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అర్థించెను. దేవదేవుడు వివిధ లోకములందు విశ్వములందు వివిధ స్థానములలో అవతరించి ఆయా స్థానంలో పరిస్థితిని అనుసరించి తన అపరిమితమైన శక్తిని ప్రదర్శించను. తల్లివడిలో కూర్చొని ఉన్న బాలుడు ఘోర రాక్షసి పూతనను వధించుట ఈ లోకవాసులకు పరమాద్భుతమైన కార్యం. ఇక అద్భుతం చాలా తేలికగా ఆకర్షించి చాలా సులభంగా ఆకర్షిస్తాయి బాల్య లీలలు. లీలామాతలు అంటారు కదా, నీలం. ఎస్పెషల్లీ కృష్ణ. బాల్య లీలలు. కృష్ణ లీలల్లో మరి బాల్య లీలలు చాలా ఇంకా వివరాలు మధురంగా అనిపిస్తుంటాయి. శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్పడం మొదలుపెట్టారు. ఏ లీలలు వర్ణించమని అడుగుతున్నారు
బాల్యలీల బాల్యలీల. ఇంకా ఇంకా ఉంటే వర్ణించండి కృష్ణ లీలలు ఇంకేం చెప్తున్నారు ఇక్కడ సుఖదేవ్ కోసం పలికిన యశోద కుమారుడు ఒత్తిగిల్లబడుటకు ప్రయత్నించినప్పుడు ఒక ఉత్సవం జరపబడేను. ఒత్తిగిల్లబడుట అంటే బోర్లపడ్డం శిశువు బోర్లబడుట ఉత్సవం చేస్తారండి అప్పుడు కూడా. నామకరణ ఉత్సవం, అన్నప్రాసన ఉత్సవం, అక్షరాభ్యాస ఉత్సవం, బోర్లపడే ఉత్సవం, తర్వాత ఉత్సవం, ఎన్ని ఉత్సవాలు చేస్తారు తల్లికి ఎంత ఆనందం. ఇక్కడ యశోద కుమారుడు ఒత్తిడిలో పడటకు ప్రయత్నించినప్పుడు ఒక ఉత్సవం జరపబడిన శిశువు తొలిసారి ఇంటి బయటకు వచ్చే సమయం వాళ్ళ పడతాడు, పాకుతా వస్తాడు. పాకే ముందు వాళ్ళ పడతాడు. అది ఉత్సవంగా చేస్తారు. దీన్ని ఉత్థాన ఉత్సవం అంటారు. ఉత్థాన ఉత్తిష్ట ఉత్తిష్ట లేదా జన్మించినప్పుడు ఎలా ఉంటాడు శిశువు కొన్ని రోజుల వరకు ఎలా పడుకోబెడితే అలానే ఉంటాడు. అంటే తిరగలేడు కాదు, తల్లి వచ్చి ఎత్తుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ మూడు నెలలు 3 నెలలు దాటిన తర్వాత గోలు పడి అక్కడ క్రమక్రమంగా అది వరకు ఆ గోలు పడక ముందు వరకు ఎలా ఉంటాడు ఇలానే ఉంటుంది. గోలు పడుతున్నాడు శిశువు అంటే శారీరకంగా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, శరీర అవయవాలను చాలా చక్కగా పనిచేస్తున్నాయి. కాబట్టి గొంతు పడ్డాడు ఇలా నాటడానికి మొదలు ఉత్సవం. ఉత్తాన ఉత్సవం అంటున్నారు. అసలు చక్కగా అభిషేకించబడేను. అభిషేకం యశోదా కుమారుడు అని చెప్పారు. ఇక్కడ నందమహారాజు కుమారుడు అని చెప్పలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ ఉత్సవంలో యశోదమ్మ ఆధ్వర్యంలో తల్లులు పాల్గొంటారు. తల్లులు విశేషమైనటువంటి పండుగ. అందువల్ల ఇక్కడ యశోదా పుత్రుడే అని చెప్తున్నారు. కృష్ణులకు 3 నెలలు నిండిన తర్వాత ఇతర స్త్రీలతో కూడి యశోద ఈ ఉత్సవంలో నిర్వహించారు. స్త్రీలు పాల్గొనేటువంటి ఇది ఉత్సవం, స్త్రీలు చేసుకునేటువంటి ఉత్సవం. ముఖ్యంగా ఆ రోజు రోహిణి నక్షత్రయుక్తమై ఉండేది. కృష్ణుడు ప్రకటమైన నక్షత్రం ఏంటి? రోహిణి నక్షత్రమే. మళ్ళీ ఈరోజు రోహిణి నక్షత్రమే వచ్చింది. చాలా శుభదినం. ఏ రోజు? బోర్ల పడిన రోజు, పుట్టినరోజు కూడా రోహిణి నక్షత్రం. వేద మంత్రోచ్చారణం గావించు బ్రాహ్మణులు, వాద్యకారులు పాల్గొనగా యశోద ఈ మహా ఉత్సవమును నిర్వహించారు. చిన్న ఉత్సవం కాదు, మహా ఉత్సవం. అంటే అందులోనూ మహారాజు భార్య దశమానానికి రాణి పిల్లలకు మీద ఎంతమంది వచ్చినాడు? అందరూ వస్తారు. బృందావనం నుండి వాళ్ళు అందరూ వస్తారు. గురించి మహోత్సవం నిర్వహించారు యశోద. భాషను రూపాన్ని ఏం రాశారు? ఈవేళ రేపు సంతానం కలగకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంతానం బరువు అనుకుంటున్నారు. ఒకవేళ సంతానం కలగబోతున్నా కూడా గర్భంలోనే చంపుతున్నారు. ఇది ఆధునిక నాగరికత, చాలా ప్రతిష్టమైనటువంటిది. కానీ ఇక్కడ చూడండి, శిశువులు బరువు కాదు, తల్లికి బిడ్డ బరువు కాదు. చాలా ఆనందం. బిడ్డ పెరుగుతుంటే బిడ్డను పెంచి పోషించడం ఆనందం. ఇప్పట్లో చాలు అని చెప్పేసి వాళ్ళకి పుట్టకుండా జన్మించకుండా చేస్తున్నారు. ఒకవేళ గర్భంలో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది చంపేస్తున్నారు, చంపుకుంటున్నారు. తల్లిదండ్రులే చంపుకుంటున్నారు బిడ్డ. ఆధునిక నాగరికత శిశువుని చంపే నాగరికత. పూతల సంస్కృతి పూతన ఏం చేసేది? చిన్న శిశువుని ఇంత చదువులు చదివి, ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత ఉద్యోగాలు, ఇంత వ్యాపారాలు వచ్చిన పిల్లల్ని చంపుకున్నారు గర్భంలో. పుట్టను
ఉత్సవం. ఏమేమి ఏర్పాట్లు చేయించింది యశోదమ్మ? వాదిత్ర అంటే బాధిత్ర వాయిద్యాలు పాడేదానికి వస్తుంది సంసారం. బాధిత్ర మనసూరసేన వాదిత్ర గీత తన నృత్య గీత బాధిత్ర ఇక్కడ యశోదమ్మ ఏర్పాటు చేసింది. వాదిత్ర గీత 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 అంటే పాడేది వాద్యంతో కూడినటువంటి గీత శిశువు యొక్క శుభాన్ని వికసిస్తుంది. వాదిత్ర గీత. తర్వాత ద్విజమంత్ర వాచకై, ద్విజ మంత్ర వాచకై. ద్విజ అంటే బ్రాహ్మణ బ్రాహ్మణులు వచ్చి మంత్రోచ్చారణ చేస్తారు. తర్వాత అభిషేచనం. సతీ అంటే ఏంటి శుభకార్యంలో చేయడంలో అత్యంత ఉత్సాహం కలిగి ఉన్నటువంటి స్త్రీ సతీ. అనుసరించడంలోనూ చేయడంలోనూ అత్యంత ఉత్సాహం. కాబట్టి యశోదమ్మకు లేక చాలా కాలం తర్వాత బిడ్డ పుట్టాడు. గంగాను మొత్తానికి ఆకర్షణీయమైనటువంటి బిడ్డ, గంగాను మొత్తాన్ని ఆకర్షించే బిడ్డ. అది ఎప్పుడు ఉత్సాహం యశోదమ్మ. బ్రాహ్మణులను పిలిచి అడుగుతూ ఉంటుంది, ఆ శిశువుకి ఏం తిథులు ఉన్నాయి, ఏం నక్షత్రాలు ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఎప్పుడు ఏ ఉత్సవం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకొని ఎప్పుడు ఉత్సాహంగా చేస్తాను. ఇక్కడ సతీ అనే పదమాట సతీ యశోదమ్మ. భాషలో విమర్శించింది అధిక జనాభాని శిశువులు చంపుకుంటున్నారు చూడండి, ఇంత ఘోరం. తర్వాత బాలులకు స్నానం చేయించిన పిమ్మట యశోద బ్రాహ్మణులను ఆహ్వానించి ఆదర సత్కారములు భావించి ధాన్యము ఇతర ఆహార పదార్థములను వస్త్రములను వాంఛితములకు గోవులను పూమాలను సమర్పించింది. ఎవరికి? బ్రాహ్మణుడు సమర్పించిన తర్వాత వాళ్ళు ఆశీర్వచనాలు వారు వేదమంత్రోచ్చారణతో ఉత్సవ కార్యములను నిర్వహించి వారు తమ కార్యములు ముగించినంతటా కృష్ణులకు నిద్ర వచ్చినట్లు గమనించిన యశోద అతడు పూర్తిగా నిద్రపోవునందు వరకు చింతనే శయ్యపై పరుండెను. నందస్య పత్ని కృత మధ్యాహ్నాధికం. కృష్ణుడికి మధ్యాహ్నం అంటే స్నానం, నిమజ్జనం అంట చూడు, ముంచేయడం. అంటే ముందే వచ్చింది అభిషేచనం అంటే పూర్తిగా స్నానం కృష్ణుడికి చేపించిన తర్వాత ఏం చేస్తారు? స్నానం చేపించిన తర్వాత మంచి వస్త్రాలతో అలంకరిస్తారు. వస్త్రాలంకరణ, తిలకధారణ, ఆభరణాలు అలంకరణ చాలా ఉంటాయి శిష్యులకు చేయాల్సిన. చిన్న శిశువు కదా, చిన్న చిన్న బట్టలు దుస్తులు ఇవన్నీ చేసింది ఆ శిశువు స్నానం చేపించిన తర్వాత బ్రాహ్మణులు వచ్చారు. దేనికి వచ్చారు? దేనికి పిలిపించింది బ్రాహ్మణులు? ఆశీర్వచనాలు వేదవంతులు వచ్చారు. కాబట్టి ముందు వాళ్ళని ఏం చేసింది? సుపూజిత బ్రాహ్మణులు బాగా ఆరాధించబడ్డారు యశోదమ్మ చేత. ఆరాధించబడడం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి చక్కటి ఆహార పదార్థాలు ఇవ్వటము, ధాన్యం ఇవ్వటము, గోవులను ఇవ్వటము, అన్నాధ్య మాలలు, గోవులు. ముందు వచ్చింది కదా జన్మోత్సవంలో గోవులను బాగా అలంకరించి బంగారు ఆభరణాలు అలంకరించిన గోవులు. బ్రాహ్మణులను సంతృప్తులు చేయాలి, చేయకుండా ఆశీర్వచనాలు ఇవ్వరా? ఇచ్చినందుకు వాళ్ళని సంతృప్తి పరిచేది. లేదు, బృందాల బ్రాహ్మణులు అలాంటి వాళ్ళ కాదు. నిజమైన బ్రాహ్మణ లక్షణాలు. బ్రాహ్మణ ఏమీ ఆశించదు, చాలా నిర్మలమైనటువంటి మనస్సు, హృదయం కలిగి ఉంటుంది. ఎంతసేపు ఇతరుల శ్రేయస్సు కూడా. అటువంటి బ్రాహ్మణులు వీళ్ళు. వాళ్ళేం ఆశించట్లేదు, మాకు యశోదమ్మ ఇవి ఇవ్వాలి, ఇవి ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం మంత్రాలు మొదలు పెట్టడం లేదు. యశోదమ్మయే స్వయంగా తన వైపు నుంచి బాధ్యతగా తన శిశువు యొక్క
తన శ్రేయస్సు కోరి ఆ బ్రాహ్మణులు అడగకున్నాను, వాళ్ళు ఆశించకున్నాను, ఆమె స్వయంగా మనకు ఇవన్నీ చక్కటి ఆదరణ చేసి వాళ్ళని గౌరవించి ఇంకా చేస్తుంది. అంటే ఏంటి, బ్రాహ్మణులు చక్కగా ఆదరించబడ్డారు, చక్కటి భోజనము, అన్ని వస్త్రాలు, పువ్వులన్నీ, తర్వాత మంత్రోచ్చారణ జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది, నిర్వహించి మంత్రోచ్చారణ జరిగిన తర్వాత కృష్ణుడికి అప్పుడే కళ్ళు మూత పడుతున్నాయి. అందుకే ఆ బండి కింద బండి పెట్టినారు తీసుకుంటే. కళ్ళు మూత పడుతున్నాయి. ఇక్కడ ఏం చెప్పేదంటే సంజాత నిద్ర అక్షమ. అక్ష అంటే కన్నులు, కళ్ళు. సంజాత నిద్ర అక్షం, కళ్ళు. కళ్ళ పైన నిద్ర ముంచుకొచ్చేసింది అని చెప్తున్నారు. నిద్ర వచ్చేసిందని చెప్పచ్చు కదా, కళ్ళ పైన నిద్ర ముంచుకొచ్చింది. ఎందుకని నిద్ర వచ్చేసిందంటే నార్మల్గానే కళ్ళ పైన నిద్ర వచ్చేసింది. కళ్ళలోనే అక్కడ ఏం చెప్తారంటే ఈ ఉత్సవం ఎవరి ముఖ్యంగా స్త్రీలదే కదా. నిద్రాదేవి కూడా స్త్రీనే. ఆమె అనుకునేదంట, బృందావనంలో ఉన్న స్త్రీలందరూ ఇంత ఆనందాన్ని పొందుతున్నారే కృష్ణుడికి ఉత్సవం చేస్తూ, కృష్ణుడి నిద్ర నేను కూడా బృందావనంలో ఉన్న ఆనందాన్ని నేను పొందాలని చెప్పేసి ఆమె వచ్చి కృష్ణుడి కళ్ళ మీద కూర్చున్నాను. చిన్న శిశువు అందరూ కళ్ళు మొదలు పడుతుంది. 3 నెలల బిడ్డ మొదలు దాటింది. ఇంకా యశోదమ్మ పాలు కూడా ఇచ్చినట్లేదు. అక్కడ స్నానం చెప్పించేది చక్కగా బ్రాహ్మణులను ఆదరించి వాళ్ళు వచ్చారు, ఆశీర్వచనాలు పలికారు, అందరూ కళ్ళు గుర్తుపడుతున్నాయి. పాలు ఇచ్చినట్లేదు. ఇంకా ఇక్కడ ఏం చెప్పారు, ఎలా నిద్రకు వచ్చింది, పక్కనే పడుకొని నిద్రకు వచ్చింది. చూడొచ్చు, తల్లులు పిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తారు, వాళ్ళు కూడా కొంతసేపు అనుకుంటారు, పక్కనే పడుకుంటారు. వాళ్ళు ఇట్లనే చూస్తుంటారు అమ్మని. ఒకసారి తల్లి ఏం చేస్తుంది, కళ్ళు మూసుకొని నటిస్తుంది నిద్రపోయినట్టు. అసలు కథలకుండా పడుకుంటుంది. మా పిల్లలు కూడా చిన్న చిన్నగా ఒకసారి పాలు తాగుతారు, నిద్రపోతారు. ఇక్కడ ఏంటి, నిద్ర వచ్చేసింది ముందే. అయితే తల్లి లేచి ఒకసారి ఏం చేస్తారు, పిల్లలు లేచి ఏడుస్తారు, మళ్ళీ తల్లి పడుకోవాలి. కృష్ణుడు ఇవన్నీ చేస్తున్నాడు. అందుగురించి ముందేమన్నారు, సాధారణ మనుష్య బాలుడిని అనుకరించినటువంటి లీలలు. సాధారణ మానవ బాలుడు ఆ విధంగానే చేస్తాడు. తల్లి లేచిందంటే ఏడుస్తాడు. కాబట్టి యశోదమ్మ కూడా కొంచెం సేపు చిన్న కృష్ణుడు పక్కన పడుకొని నిద్రపోయిన తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే లేచొచ్చింది. ఎందుకు వెంటనే లేచి వచ్చింది, పెద్ద ఉత్సవం జరుగుతుంది, ఏర్పాట్లన్నీ చూసుకోవాలి, ఎంతమంది వస్తారు, వాళ్ళ పలకరించాలి, స్వాగత పలకాలి, వాళ్ళ ప్రసాదము, అన్న పానీయాలు, కూర్చోవడానికి వసతి, తర్వాత మంత్రోచ్చారణ, ఇన్ని రకరకాల వాయిద్యాలు, గీతాలు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని వేల మంది వస్తారు, ఎంత పెద్ద ఉత్సవం, అందరికి ఏర్పాటు చేయాలి కదా. ఏర్పాటు చేయడమే కాదు, ఉత్సవంలో పలకరించాలి, వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తారు, అది తీసుకోవాలి, ఇక్కడ పెట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరి కోసం ఉత్సవం చేస్తున్నారు ఇక్కడ, కృష్ణుని కోసం. కృష్ణుడు కోసం. అయితే యశోదమ్మ ఏం చేసింది, ఉత్సవం నిర్వహించటంలో నిమగ్నురాలైన ఉదార చిత్తురాల యశోద అతిథులను ఆహ్వానించుట, వారికి వస్త్రములు, పూమాలలు, గోవులను, నాట్యములను మొసగి ఆదర సత్కారములు చేయడానికి కార్యములలో మునిగిపోయిన. అందువలన బాలుని రోదనం ఆమెకు వినపడలేదు. అప్పుడు తల్లి స్తన్యమును తాగబోచు బాలకృష్ణుడు కోపంతో తన పాదములను పైకి కృష్ణుడు ఎక్కడ పడుకోబెట్టిందమ్మా,
ప్రాంగణంలోని ఒక మూల బండి కింద శ్రీకృష్ణుడు పరుకొడి ఉండెను. ఇంట్లో కాదు, ప్రాంగణంలో, కాంపౌండ్ లోపల ఒక ఎద్దుల బండి, పెద్దది బండి కింద పడుకోబెట్టి ఊయల కడతారు కదా బండి, పెద్ద బండి, చిన్న శిశువు ఊయల కట్టిన అక్కడ. లోపలంతా స్థలం లేకుండా ఉండొచ్చు, జనాలు ఎక్కువ వచ్చారు, ఉత్సవం అంత వేల మంది వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, ఉత్సవం జరుగుతున్నది ఎవరి కోసం? ఆ కృష్ణుని బయట పడుకోబెట్టారు బండికి ఎక్కడో. ఇంకా కృష్ణుడికి ఎట్లుంటుంది? మరి నా కోసం మీరు ఉత్సవం చేసుకుంటూ నన్ను బయట పడుకోబెడతారా? నన్ను పట్టించుకోరా అసలు? అది ఇక్కడ ఉత్థానోత్సవం నిర్వహించటంలో నిమగ్నురాలైన ఉదార చిత్తురాలు అంటే మనస్పూర్వకంగా వచ్చిన అతిథులందరికీ చక్కటి ఆతిథ్యం. ఉదారం అంటే ఉదారం అంటే ఏమొస్తుంది అర్థం? చాలా ఉదారం అంటే చాలా విరివిగా, మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా, ఎటువంటి సంకోచం లేకుండా హృదయంలో ఆ విధంగా వచ్చినటువంటి స్త్రీలందరినీ ఆహ్వానించడము, వాళ్ళకు పూమాలలు వేయడము. అతిథి వచ్చిన తర్వాత పూమాలలు వేసి ఆహ్వానిస్తారు, వస్త్రాలు ఇస్తారు కానుకలుగా. అక్కడేమి ధాన్యము, గోవులు ఇవన్నీ కానుకలుగా ఇవ్వాలి, ఆహ్వానించాలి, కూర్చోబెట్టాలి, ఆహారం ఇవ్వాలి, వాళ్ళ వసతులు ఇవన్నిట్లో నిమగ్నం అయిపోయింది అమ్మ. కాబట్టి కృష్ణుడిని ఇంట్లో కాకుండా ఇంటి బయట ప్రాంగణంలో ఒక పెద్ద బండి కింద పడుకోబెట్టింది. అయితే ఆ బండి కింద పడుకోబెట్టేది ఏమైంది? పాలు తాపలేదు కదా అమ్మ. పాలు తాపి పడుకోబెట్టింటే వేరే విధంగా ఉండేదేమో. ఒకవేళ తాపి ఉంటే అంత తొందరగా లేవాడు కదా. కడుపు నిండితే శిశువు బాగా నిద్రపడుతుంది. ఇది ఆరోగ్యకరంగా ఉన్న శిశువు కడుపు నిండిన వెంటనే నిద్రపోతాడు. ఇక్కడ ముందే ఆరోగ్యకరంగా ఉన్నాడని తెలుసు, బోర్లపడుతున్నాడంటే శరీర అవయవాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి, ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అమ్మ ఏంటి, ఉత్సవంలో అందరినీ పలకరించాలి, అన్ని పనులు చూసుకోవాలి కాబట్టి పాలు ఇవ్వడంలో కొంచెం తాత్సారం చేసినట్టుంది. అందులో బయట పడుకోబెట్టింది. ఉత్సవానికి కేంద్ర బిందువు ఆయనను బయటకు పంపించారు. కావాలని పంపించింది కాదు, చిన్న బిడ్డ కదా, స్థానం లేదు అని చెప్పేసి. కానీ కృష్ణుడు నన్ను బయటకు పంపించారు, వీళ్ళు నేను చూస్తాను, నన్ను పట్టించుకోరు. పడుకోబెట్టాడు. కృష్ణుడు లేచాడు, మెలకు వచ్చింది. తర్వాత శ్లోకంలో చూడు, అతి కోమలములైన అతని పాదములు, ఎంత కోమలము, చిగురుటాకుల వలె ఉన్న పాదములతో ఏం చేశాడు? ఆకలిస్తూనే ఏం చేస్తారు? ముందు చిన్నగా ఏడుస్తూ కాళ్ళు చేతులు కదిలే ముందు చిన్నగా ఏడ్చాడు. ఆకలి ఇంకెక్కువైంది, ఇంకొంచెం పెంచాడు, ఇంకా ఎక్కువైంది, ఇంకా ఎక్కువ ఏడ్చేటప్పుడు ఏం చేస్తారు? కాళ్ళు చేతులు కూడా చాలా పైకి విదిలిస్తారు. అప్పుడు ఆ లేత చిగురుటాకుల వల్ల ఉన్నటువంటి ఆ పాదములు తాకేయంట. దేనికి? బండికి. ఏమైపోయింది? బండి పడిపోయింది ముక్కలు. దానిపైన పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి, ఇత్తడి, రాగి, ఇటువంటి పాత్రలు. ఇంకా ఉత్సవం కాబట్టి ఆ పాత్రల్లో ఆహార పదార్థాలు కూడా ఉండే అవకాశం ఉంది. పాలు, నెయ్యి, పెరుగు ఇటువంటివి ఉండే అవకాశం ఉంది. కేవలం లేత పాదాలు అలా తాకే పడిపోయింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ముందు శ్లోకంలో? ఆ బాలుని రోదనం ఆమెకు వినపడలేదంట. సాధారణంగా శిశువు ఏడిస్తే తల్లి ఎంత తీరిక లేకుండా పనిలో ఉన్నా కూడా మనసు వెంటనే అక్కడికి వెళ్తే ఓ ఏడుస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ వినపడలేదు, ఎంత ఏడిచినా కూడా వినపడలేదు. ఏం కారణం? పెద్ద ఉత్సవం జరుగుతుంది ఇంట్లో. ఇంకా కృష్ణుడు ఆలోచించాడు,
నన్ను పట్టించుకునేట్టు లేరు వీళ్ళు. ఉత్సవం నా కోసం చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదే అంటే అలా కలిగిందండి కాదు. అలా భక్తులు ఈ విధంగా వ్యాఖ్యానం రకరకాలుగా వ్యాఖ్యానం చేయడం. సో ఆ బండి పడుతూనే ఏమైంది అక్కడ చూడండి. నందమహారాజు కూడా ఆయన స్నేహితులను ఆహ్వానించడము, వాళ్ళకు ఏర్పాట్లు చేయడము, ఎంత నిమగ్నం అయిపోయి ఉంటారు. ఒకవైపు వంటలు జరుగుతుంటాయి, ఒకవైపు వడ్డన జరుగుతుంటుంది, ఒకవైపు పూలమాలలు వేయడం, ఒకవైపు కానుకలు ఇవ్వడము, ఒకవైపు విస్తరలు ఎత్తడము, ఇవన్నీ ఎన్ని రకాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఒకవైపు వాయిద్యాలు, ఒకవైపు పాటలు, ఇది మంత్రోచ్చారణ, ఇన్ని జరుగుతున్నాయి. ఇక శిశువు ఏడ్చేది ఎక్కడ వినిపించదు. కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళందరి మనసుని ఇటు మళ్ళించాలి అని చెప్పి ఆ బండి కేవలం అటు తాకేడు అంటే లేత పాదాలు. మనం వెళ్ళి తన్నండి, 2 వీలర్ని తన్నండి ఒకసారి, ఏమవుతుంది? కాలు ఇరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు భగవాన్ అనేది. ఏమైంది? వెంటనే ఆ పాత్రలన్నీ చిందర వందరగా పడిపోయే పెద్ద శబ్దం వచ్చేసింది. పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలు ఉంటాయి. ఇంతవరకు ఎవరెవరి కార్యంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మాట ఒకరినొకరు పలకరించుకోవడము, అవి ఇవి వడ్డించడము, ఇది తినేవాళ్ళు కొంతమంది, పాడేవాళ్ళు కొంతమంది, వంట చేసేవాళ్ళు, అన్ని రకరకాలు. అందరూ ఏమైంది అనుకుంటే ఆ శబ్దం అయిపోయి వచ్చింది. తినేవాళ్ళు అట్లే చేయి కడుక్కోకుండా వచ్చారు. వంట చేసేవాళ్ళు చేతులు గట్ట పట్టుకొని అట్లే వచ్చారు. పూలమాల ఇట్లా వేపించుకుంటూ ఉండేవాళ్ళు ఇట్లనే పట్టుకొని అట్లనే వచ్చారు. ఇవన్నీ అర్ధాంతరంగా మొత్తం మంత్రోచ్చారణ వాళ్ళు ఆగిపోయింది, గీతం పాడేవాళ్ళు ఆగిపోయింది, వాయిద్యాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అందరూ పరిగెత్తుకుంటూ ఏమైంది శబ్దం ఎక్కడొచ్చింది అదే ఎక్కడొచ్చింది ఏమైంది అని కొందరు. ఇంకా కొంతమంది ఎక్కడ శిశువు ఎక్కడ బాగున్నారు, శిశువుకి ఏమన్నా అయిందా కాలేదా, ఎట్లా ఉంది పరిస్థితి అని. ఇంకో కొంతమంది, వేల మంది ఎక్కడ బండి చుట్టూ ఎంతమంది కనపడతారు. వెనకున్న వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది. మధ్యలో వాళ్ళు అడుగుతారు, ఏమైంది ఎట్లుంది, కృష్ణుడికి ఎట్లుంది, చిన్న శిశువుకి ఎట్లుంది అని. ఇంకో కొంతమంది అమ్మో దయ్యం వచ్చిందేమో, భూతం వచ్చిందేమో, రాక్షసి వచ్చిందేమో, బండి పడగొట్టింది, అంత చిన్న శిశువుని ఎట్లా జరిగింది. ఈ అడావిడి ఎక్కువైపోయింది అక్కడ. ఒక్కసారిగా అన్నీ ఆగిపోయి అంత పెద్ద ఉత్సవం సంబరాలు ఆగిపోవడం అంటే అదే తాత్కాలికంగా అందరి మనసును ఇటు లాక్కొని వచ్చాడు కృష్ణుడు ఒక్కసారిగా. అయితే బిడ్డకు కోపం, ఆకలినప్పుడు ఏం చేస్తాడు, కోపం వస్తుంది. బండి రూపంలో రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడిని తన్నాడు. చివరికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆకులు ఊడిపోయాయి అంటే చక్రాలకి. ఆకులు అంటే ఏమంటారు, అవి ఊడిపోయి, ఇరుసు కూడా విరిగిపోయింది, పాత్రలన్నీ పడ్డాయి, ఆహార పదార్థాలు పడిపోయి ఉంటాయి. అయితే తక్కువేముండదు బృందావనంలో. ఎక్కడ చూసినా పాలు, పెరుగు, నెయ్యి అన్నీ చాలా పుష్కలంగా లభిస్తుంటాయి. ఇక్కడ భాష్యంలో ఇచ్చారు ప్రభుపాద. కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది ఇక్కడ చూడొచ్చు మనము. వామన అవతారంలో కూడా చిన్న పాదమే విశ్వం మొత్తాన్ని ఆక్రమించేసింది. ఇక్కడ చిన్న పాదమే ఈ పెద్ద బండిని పడగొట్టేసింది. భగవాన్ ఎప్పటికైనా భగవానే. అయితే అక్కడేమి వామన అవతారంలో పెద్ద రూపం స్వీకరించాల్సి వచ్చింది. ఇక్కడ చిన్న పాదంతోనే తగ్గాడు. అంటే ఇక్కడ చూడొచ్చు, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడుగా తన సంపూర్ణ శక్తిని ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు నరసింహస్వామిగా వచ్చినప్పుడు తన భారీ రూపాన్ని ప్రకటన చేయాల్సి వచ్చింది, చేశాడు భగవంతుడు, కృష్ణుడే. ఇక్కడ తన చిన్న శిశువుగా ఉండి ఇవన్నీ చేస్తున్నాడు. తన శక్తిని ఆ చిన్న శిశువుగా ఉండగానే ప్రకటన చేస్తున్నాడు. మిగతా అవతారాల్లో దానికి తగినటువంటి రూపము స్వీకరించాడు. శ్రీరామచంద్రుడు రావణుని చంపడానికి బాణాలు స్వీకరించాడు. అంటే అవన్నీ లీల అనుకోండి, లీల ముందే చెప్పారు, అద్భుతమైన లీలలు. ఇదొక కోణంలో చూస్తే కృష్ణుడు చిన్న శిశువుగానే ఉండి ఎంతమంది అసురులను సంహరించాడు.
హిరణ్యకశిపుని చంపుటకు ప్రత్యేక రూపమగు నృసింహ అవతారంను స్వీకరించవలసి వచ్చాను. కానీ శ్రీకృష్ణ రూపమున అతనికి అంత శ్రమ పడవలసిన అవసరం లేదు. కనుకని కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా దేవదేవుడే. ఇతర అవతారముల యందు కాల పరిస్థితులను బట్టి భగవంతుడు ఎంతో కొంత శక్తిని వినియోగించవలసి వచ్చినను, ఇతర అవతారాల్లో కొంచెం శక్తిని ప్రదర్శించవలసి వచ్చింది, శక్తి వినియోగించవలసి వచ్చినను, ఈ నిజ రూపం నందు అతడు తన అపరిమిత మగు శక్తిని ప్రదర్శించెను. తర్వాత యశోద ఉత్థానోత్సవమునకు వచ్చిన ఇతర గోపు వనితలు నందాది గోపులు అటు అద్భుతమును చూసి కాంచిన వారై బండి దానంతట అదే ఎలా పడిందా అని ఆశ్చర్యపడిరి. ఎందుకు దానంతట అదే పడిందని కృష్ణుడు తన్నాడని చెప్తే, చిన్న శిశువు లేత లేత పాదాలు ఉన్నాయి, ఇంత పెద్ద బండి ఎలా పడుతుంది? కారణమును వెతుకుటకు వారు అటు ఇటు తిరిగినను దానిని తెలుసుకోలేకపోయేరి. అచట సమావేశమైన గోపగోపి గణము అది ఎలా జరిగిందా అని తలపోయిచుండిరి. అంత గుమిగూడారు, అన్నీ ఆగిపోయాయి ఒక్కసారిగా. గుమిగూడారు, ఆలోచిస్తున్నారు, చర్చించుకుంటున్నారు. దయ్యం వచ్చిండొచ్చేమో, భూతం వచ్చిండొచ్చేమో, ఎలా పడి ఉంటుంది, ఇవన్నీ. అయితే యశోదమ్మ శిశువుని తీసుకుంది చేతిలోకి, తీసుకొని అయ్యో అనవసరంగా పడుకోబెట్టాను బండి కింద అనేసి ఆమె బాధ ఆమెది. వీళ్ళందరూ అయ్యో ఎందుకు ఇలా జరిగిందా, ఏం కారణం అయి ఉండొచ్చా అని వీళ్ళ చింతన. అందరి బాధలోనే ఉన్నారు ఇప్పుడు. అందరు చింతలోనే ఉన్నారు. ఇది ఎవరైనా దైత్యుని పనియా లేక దుష్టగ్రహ కార్యమా అనుచు ప్రశ్నించుకొనిది. అప్పుడు అచటనున్న వ్రజబాలురు, చిన్నపిల్లలు ఉన్నారే, బాలకృష్ణుడే బండిని తన్ని విరగొట్టినని ధృవపరిచిరి. ఏడ్చుచున్న బాలుడు బండి చక్రమును తన్నగా బండి విధ్వంసమయ్యననియు ఇందులో ఎటువంటి సందేహము లేదని ఆ చిన్నపిల్లలు పలికిరి. చిన్నపిల్లలు చూడు, జరిగినట్టు చెప్పేస్తారు. దాంట్లో కలిపేది ఉండదు, తీసేది ఉండదు. చిన్నపిల్లలు చెప్పేది నేను చూశాను, అవును ఇంతే జరిగింది, ఇంతే. వాళ్ళు ఇట్లే చెప్తారు. ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడన్నా కొంచెం అటు ఇటు కావచ్చేమో, కానీ చూసినట్టు చెప్పడానికి కొంచెం అడిషను డిలీషను ఏదైనా జరగచ్చేమో, ఒక పదము ఒక పొల్లు అటు ఇటు. చిన్నపిల్లలు అట్లా కాదు, ఇట్లా జస్ట్ సీసీ లాగా అంతే. ఇలా జరిగింది, ఇలా అయింది, ఇలా అంతే. అవును నేను చూశాను, మేము చూసాము అక్కడ నిజంగా. కానీ వీళ్ళు నమ్ముతారా? సాక్షాత్తు చూసింది ఎవరు అక్కడ? చిన్నపిల్లలు. అయితే మన పల్లెల్లో చూడొచ్చు, చిన్న శిశువు ఉంటే తల్లి ఏం చేస్తుంది, ఒక్కోసారి కొంచెం పెద్ద పిల్లలకి చెప్తుంది, ఇక్కడే ఆడుకుంటుండండి, చూస్తూ ఉండండి జాగ్రత్తగా, ఏమన్నా ఉంటే నన్ను పిలవండి, లేదంటే లేదు మీరే చూస్తూ ఉండండి. ఇక్కడ పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఏడుస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు లేరు. చెప్పింటే వచ్చిండేది కదా పనులు ఆపి. యశోదమ్మ చెప్పిండొచ్చేమో, నా దగ్గరికి రావద్దు మీరు మాటికి, ఇక్కడే ఉండి కొంచెం చూసుకోండి. బయట కదా పడుకోబెట్టింది, కోతులు రావచ్చు, ఏదైనా జంతువులు రావచ్చు. అదే అందుకు ఆ పిల్లలు అక్కడే ఉన్నారు, యశోదమ్మ దగ్గరికి రాలేదు. అయితే ఇంత జరిగిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు చర్చించుకుంటుంటే పిల్లలు చెప్తున్నారు, మేము చూసాము, ఇది జరిగింది. ఏడుస్తూ కొంచెం ఏడుపు ఎక్కువైంది, కాలు తాకింది, అది పడింది అంటూనే వాళ్ళు ఏమంటున్నారు, నమ్మేరా వాళ్ళు? ఈ చిన్నపిల్లల మాటలు ఎవరు నమ్ముతారు? శ్రీకృష్ణుడు సర్వదా అనంతుడని తెలియని వారై గోపగోపి గణము బాలకృష్ణుడు అంతటి అచింత్య శక్తి సంపన్నుడని విశ్వసింపజాలకుండిరి. బాలుర పలుకులను నమ్మజాలనందున వారు అవి బాల్యతనపు మాటలని కొట్టిపడేసిరి. వాళ్ళు సాక్షాత్తు జరిగినట్టు చెప్తున్నారు పిల్లలు. వాళ్ళు మూర్ఖులుగా పరిగణించబడ్డారు. ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళు ఊహించుకుని ఏం జరిగింది, దయ్యం వచ్చిందా, దుష్టగ్రహం వచ్చిందా, ఇది వచ్చిందా, వాళ్ళు మళ్ళీ మేము జోక్యం చేసుకుంటారు. పిల్లలు లేదు లేదు మేము చూసి, ఏం చూశారు మీరు, పోండి ఇక్కడ నుంచి, ముందు మీరు దూరం పోండి. ఇప్పుడు ఆ పిల్లలకి ఎట్లుంటుంది, ఇదేందని ఇది మేము చూసింది మేము, వాళ్ళు ఊహించుకుంటున్నారు. కథ, కృష్ణ కథ, ఒరిజినల్ కృష్ణ కథ వాళ్ళు చెప్తున్నారు చిన్నపిల్లలు. వీళ్ళకి తెలియక ఆలోచిస్తున్నారు వీళ్ళు. కానీ మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీరు చూస్తేనే అర్థమైపోతుందా, ఇంత చిన్న పిల్లాడు పాదాలు తాకితే. అంటే పిల్లల మాటలు ఎవరు వింటారో. ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, గోప ఆవులు మేపుకునే వాళ్ళు కాబట్టి ఆవులు ఎంత సరళ స్వభావము, ఎక్కువ తెలియదు, అభము శుభము తెలియదు. వీళ్ళకు కూడా అంతే. ఆ పిల్లలు చెప్తుంటే నమ్మట్లేదు వీళ్ళు. ఆవులు మేపుతున్నారు కాబట్టి అలాంటి లక్షణాలే వీళ్ళకు కూడా ఉంటాయి. అమాయకత్వం. అంత చిన్న పిల్లోడు పోయి తాకితే ఎట్లా అవుతుంది అని. అందుకే ఏం చెప్పారు ఇక్కడ, గోప శ్రీకృష్ణుడు సర్వదా అనంతుడని తెలియని వారై, తెలియదు వాళ్ళకి అంటే చాలా అభమో శుభము తెలియదు, చాలా సరళమైనటువంటి హృదయాలు. ఏదో దయ్యం వచ్చి ఉంటుంది, ఏదో దుష్టగ్రహం ఉంటుంది, ఏదో పెద్ద శక్తి దీని వెనుక పనిచేసి ఉంటుంది, లేకుంటే ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే దేవదేవుడి గురించి, అదే కృష్ణుడు దేవదేవుడు అనేది వాళ్ళకి తెలియనందున అని. ఇక్కడ చూడండి, ఇది బ్రాహ్మణులు వచ్చారు ఆశీర్వచనం ఇవ్వడానికి. ఎవరికి ఇవ్వడానికి? కృష్ణుడే అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చేది. ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ బ్రాహ్మణులు వచ్చారు. అంటే బృందావనంలో వాళ్ళందరూ కృష్ణుడు దేవదేవుడు అనేటువంటి భావన లేదు. చిన్న పిల్లవాడు, చాలా ముద్దైన శిశువు, అందరికి ప్రియమైన శిశువు. ఈ భావనలో బ్రాహ్మణులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధ స్త్రీలు కానీ, నందమహారాజు వీళ్ళు స్నేహితులు ఎవరైనా సరే ఇటువంటి భావన వాళ్ళది, అంత ప్రేమతో కూడినటువంటి భావన. మన పిల్లవాడు బాగుండాలి, మన శిశువు బాగుండాలి, ఈ ఆలోచన మొత్తం బృందావనం మొత్తం అందరికీ కూడా. తర్వాత యశోదమ్మ ఏడుస్తున్నటువంటి బిడ్డను చేతిలోకి తీసుకొని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. తర్వాత మళ్ళీ ఆమె మంత్రోచ్చారణంతో మంగళ కార్యం నిర్వహింపచేసింది. ఇప్పుడు చూడండి, ఉత్సవం జరుగుతుంటే మధ్యలో ఆటంకం జరిగింది, ఏదో జరిగింది, దుష్టగ్రహాలు ఏదో వచ్చాయి, మొత్తానికి బండి పడిందంటే ఏదో మన బిడ్డకు అపాయం కలగబోతున్నది, ఏదో రక్షించబడ్డాడు కాబట్టి మళ్ళీ దుష్టశక్తులు పని చేయకుండా బ్రాహ్మణుల చేత మళ్ళీ మంత్రోచ్చారణ, మళ్ళీ అన్నీ యథావిధిగా పెద్ద కార్యం చేపించింది యశోదమ్మ. చేపించిన తర్వాత పాలు తాగాడు కృష్ణుడు. తర్వాత ఇంకా చేపించే ఉంటారు హడావిడిగా, అప్పటికప్పుడు పాలు ఇవ్వగలుగుతారు అటువంటి స్థితిలో, ముందు చేపించి ఉంటారు. సో కృష్ణుడు ఏమనుకున్నాడు, ఏడిస్తే ఇప్పుడన్నా పాలిస్తారు అనుకుంటే, కృష్ణుడు ఏడిచి ఇంత చేసేసరికి యశోదమ్మ మళ్ళీ పూజ తంతు అన్నీ చేపించి తర్వాత పాలిచ్చింది లాస్ట్లో. చాలా ఓకే. తర్వాత ఇంకా అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ బండిని యథావిధిగా సర్ది పెట్టేసి అంతా బ్రాహ్మణులకి ఏమేమి చేయాలో సేవలన్నీ చేస్తారు. ఆ తర్వాత బ్రాహ్మణులకి చక్కటి ఆహార పదార్థాలు అంటే నాలుకకు రుచికరమైనవి, అదే సమయంలో శరీరానికి మంచి పుష్టినిచ్చేటువంటి ఆహారం. చక్కటి ఆహారం అంటే ఏదో నాలుకకు రుచి అయింది అని కాదు, నాలుకకు రుచి మళ్ళీ చాలా పుష్టికరమైనటువంటి సంతృప్తినిచ్చేటువంటి చక్కటి ఆహారంని బ్రాహ్మణులకి ఇచ్చారు. నెయ్యితో చేసినటువంటి ఆహారం, వాళ్ళకి తగినటువంటి వస్త్రాలు, గోవులు, ఆభరణాలు అన్నీ కానుకలుగా ఇచ్చారు. బ్రాహ్మణులని సంతృప్తిపరిచారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, श्री निताई गौर सुंदर की जय। हरे कृष्ण।